ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే. సో అమైనో యాసిడ్స్, యు నో ద అమైనో యాసిడ్స్ రైట్? అమైనో అంటే NH2 గ్రూప్, యాసిడ్ మీన్స్ CO2H గ్రూప్. ఓకే. సో NH2CO2H బోత్ గ్రూప్స్ ఆర్ ఇన్ సేమ్ కాంపౌండ్స్. ఓకేనా? ఆ కాంపౌండ్స్ ని మనం ఏమంటున్నాము? వి ఆర్ కాలింగ్ యాజ్ అమైనో యాసిడ్స్. ఓకే. సో ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకి ప్రోటీన్స్ హైడ్రోలిసిస్ లో మనకి లాస్ట్ కి వచ్చే బేసిక్ యూనిట్ ఏంటి నాన్న? అమైనో యాసిడ్స్. ఓకేనా? సో బై పాలిమరైజింగ్ అమైనో యాసిడ్స్ వి విల్ గెట్ ప్రోటీన్స్. మీరు మామూలుగా మీరు బయాలజికల్ మాలిక్యూల్స్ లో బయోమాలిక్యూల్స్ లో చూస్తారు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకేనా? అందులో మనకి బేసిక్ యూనిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి? గ్లూకోజ్, రైట్? అదే మనకి ప్రోటీన్స్ కి అయితే అమైనో యాసిడ్ వస్తుంది. ఈ అమైనో యాసిడ్స్ లో మనకి బోత్ NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, అగైన్ CO2H ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. హలో. సో నెక్స్ట్, biopolymer. The monomeric amino acids are linked through an amide bond. The carboxylic acid of one amino acid with the alpha amino group of a second. అంటే మనకి ఏమవుతుంది? పాలిమరైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? వన్ మోనోమర్ యూనిట్ అనేది ఇంకొక మోనోమర్ యూనిట్ తోటి కాంబినేషన్ లో కంబైన్ అయినప్పుడు మనకి కండెన్సేషన్ అంటే ఏంటి? బై లూజింగ్ వాటర్ మాలిక్యూల్ వి విల్ గెట్ ద అమైడ్ బాండ్. అమైడ్ బాండ్ అంటే ఏంటన్నా? CONH బాండ్ ఈస్ కాల్డ్ అమైడ్ బాండ్. ఓకేనా? మనం ప్రోటీన్స్ లో దీన్ని పెప్టైడ్ బాండ్ అని కూడా అంటాం. ఓకే. సో ఇలా మనకి రెండు అమైనో యాసిడ్స్ కనుక కంబైన్డ్ అయ్యి మనకి ఒక పెప్టైడ్ వచ్చినప్పుడు దాన్ని డైపెప్టైడ్ అంటాము. ఇఫ్ దేర్ ఈస్ పార్టిసిపేషన్ ఆఫ్ 3 amino acids we will get tripeptide. ఓకేనా? సో ఇఫ్ మోర్ అమైనో యాసిడ్స్ కనుక ఇన్వాల్వ్ అయితే we will get the polypeptide. ఓకేనా? సో ఆ పాలీపెప్టైడ్ లో కూడా చూడండి, లెస్ దాన్ 50 అమైనో యాసిడ్స్ అన్నప్పుడు వాటిని పెప్టైడ్స్ అంటాము. మోర్ దాన్ 50 అమైనో యాసిడ్స్ అనేవి కలిసి పాలిమర్ గా ఫామ్ అయినప్పుడు దాన్ని we will call it as proteins. ఓకేనా? నెక్స్ట్, సో లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి? అంటే మనకు అవి అవసరం లేవు అని కాదు, బట్ మనము ఫుడ్ ద్వారా వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు ఎస్పెషల్ గా అని చెప్పి. ఓకే. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ న్యూట్రిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ న్యూట్రిషనల్లీ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మీకు ఇవన్నీ కూడా లిస్ట్ రావాలి నాన్న. మనకి ఓన్లీ 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఆల్ ప్రోటీన్స్ అన్ని కూడా ఆ 20 అమైనో యాసిడ్స్ తోటే కలిసి మనకి ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా క్లబ్ అవుతూ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం జరిగింది? ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని, నాన్ ఎసెన్షియల్ అమైనోస్ ని విడివిడిగా చూపించాం కదా. యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకు అనంటే ఎగ్జామ్ లో మీకు దే మే బి ఛాన్స్ టు ఆస్క్ విచ్ ఇస్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అమాంగ్ దీస్ అని చెప్పి అడిగినప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకేనా? సో జస్ట్ ఒక 10 సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఆల్ ఆర్ నాన్ ఎసెన్షియల్. ఓకేనా? సో ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైలాలనిన్, threonine, tryptophan, valine. These are the essential amino acid you have to supply by the food. ఓకేనా? మీరు దాన్ని ఫుడ్ రూపంలో తీసుకుంటే అప్పుడు మీ బాడీకి అది చేరుతుంది. అది నాన్ ఎసెన్షియల్ ఉన్నాయి కదా, వాటిని మనము ఫుడ్ రూపంలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బాడీ ఇట్ సెల్ఫ్ ఇట్ కెన్ సింథసైజ్ అన్నమాట. మనకి మన బాడీలోనే అవి సింథసైజ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉంది కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూట్రిషనల్లీ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఓకే. నెక్స్ట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ అమైనో యాసిడ్ కి దేర్ ఇస్ ఏ కోడ్. 3 letter కోడ్ ఉంటుంది, మనకి 1 letter కూడా ఉంటుంది. We don't require 1 letter, but we have to know the 3 letter abbreviation. For alanine, ALA, aspargine, ASN, arginine, ARG, like that. So you have to check. You have to go through all this because the time is very less na. So each and everyone should know the 20 amino acids and their codes also. Okay. So classification of amino acids. So just now we have discussed essential and non-essential depending on their ఫుడ్ న్యూట్రిషన్ వాల్యూస్ ని బట్టి మనము ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ పెట్టాము. ఇప్పుడు మనకి ఏంటి అనంటే ద పొజిషన్ ఆఫ్ ద NH2 గ్రూప్
దాన్ని బట్టి మనకి we have 3 types: alpha amino acid, okay, beta amino acid and gamma amino acid. What is the alpha amino acid? The amine group is present at the alpha carbon. What is the alpha carbon? CO2H functional group undi kada, that is the top priority functional group. ఆ ఫంక్షనల్ గ్రూప్ కి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఈజ్ ఆల్ఫా కార్బన్. ఓకేనా? ఆ ఆల్ఫా కార్బన్ మీద NH2 ఉంది కాబట్టి we will call them as alpha amino acids. Okay. నెక్స్ట్ బీటా అమైనో యాసిడ్. ఇన్ ద సేమ్ వే CO2H కి అడ్జసెంట్ గా ఉన్న కార్బన్ ఇస్ ఆల్ఫా కార్బన్. నెక్స్ట్ ఉన్న కార్బన్ అనేది బీటా కార్బన్. ద అమైన్ గ్రూప్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద బీటా కార్బన్, దట్ ఈస్ బీటా అమైనో యాసిడ్. సో గామా అమైనో యాసిడ్, హియర్ the NH2 group is present on the gamma position to the carboxylic acid, isn't it? సో మనము అది నేమింగ్ ప్రకారం చెప్పుకుంటే 2 అమైనో యాసిడ్ అంటాము ఆల్ఫాని, బీటానైతే 3 అమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాము, గామానైతే 4 అమైనో. ఎందుకు? పొజిషన్ 4th కార్బన్ కదా. కార్బన్ నెంబరింగ్ అన్నప్పుడు ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా ఫస్ట్ వస్తుంది అన్నమాట నెంబరింగ్. 1 2 3 4. In that way we will give the numbering. Okay. So in మొత్తం మనకి ఉన్న అమైనో యాసిడ్స్ ఎన్ని నాన్న నేచర్ లో? 20. There are 20 genetically encoded amino acids found in peptides and proteins. ఓకే. సో అందులో మనకి ప్రైమరీ అమైనో యాసిడ్స్ అంటే, ప్రైమరీ అంటే ఏంటి? NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. ఓకేనా? సో 2 హైడ్రోజన్స్ అండ్ 1 ఆల్కైల్ గ్రూప్ ఉంటే వాటిని ప్రైమరీ అంటాము. దోస్ ఆర్ 19 ఇన్ నెంబర్. అదే ప్రోలిన్ ఉంది కదా, దట్ ఈస్ ఇన్ రింగ్, అంటే దానికి ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. ద రిమైనింగ్ 2 సైడ్స్ బోత్ కార్బన్స్ ఆర్ ప్రెసెంట్, కాబట్టి దట్ ఈస్ ఏ సెకండరీ అమైన్. ఓకే. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ 19 are chiral. Why? Those are having chiral center. 4 different groups are present at one carbon. అవునా? మీకు ఆ కార్బన్ ఆల్ఫా కార్బన్ మీద ఉన్నాయన్నీ కూడా 4 different groups కాబట్టి those are chiral. కానీ in glycine there is 1 hydrogen and 2 hydrogens are there. ఓకేనా? కాబట్టి ఆల్కైల్ పొజిషన్ లో కూడా మనకి హైడ్రోజనే ఉంది కాబట్టి గ్లైసిన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 3 different groups కాబట్టి దట్ ఈస్ అకైరాల్. సో ద న్యాచురల్ కన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆల్ఫా కార్బన్ ఈజ్ L. మీకు ఇవి సింపుల్ గా కనబడతాయి కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఏంటి ఆ కన్ఫిగరేషన్ ఎట్ ఆల్ఫా కార్బన్ ఏంటి నాన్న? L. ఓకేనా? మనం L అని ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ ద గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ ని బట్టి మనకి చెప్తాం. ఓకే, సారీ. సో గ్లిజరాల్డిహైడ్ లో చూడండి COH CHO ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది టాప్ లో ఉండి ఆల్కహాల్ CH2OH అనేది బాటమ్ లో ఉండి OH లెఫ్ట్ సైడ్ లో ఉంటే ద కన్ఫిగరేషన్ ఆఫ్ ద కార్బన్ ఈజ్ L. సో మనకి ఈ అమైనో యాసిడ్స్ అన్నిట్లో కూడా యాసిడ్ ని పైన తీసుకుని ఆర్ గ్రూప్ ని కిందికి తీసుకున్నట్టయితే అమైన్ గ్రూప్ ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్. సో దోస్ ఆర్ L కన్ఫిగరేషన్ అమైనో యాసిడ్స్. కాబట్టి మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న కన్ఫిగరేషన్ ఏంటి? L. ఓకే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ లో ఇంకొక టైప్ చూసినట్లయితే మనకి ఆర్ గ్రూప్ అనేది, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా నాన్న, వాటి యొక్క నేచర్ ని బట్టి వీ హ్యావ్ అగైన్ 6 types. ఆలిఫాటిక్, ఓన్లీ మనకి ఆల్కైల్ గ్రూప్ మాత్రమే ఉందనుకోండి వాటిని ఆలిఫాటిక్ అన్నాము. మీకు ఈ క్లాసిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. గ్లైసిన్, అలనిన్, వాలిన్, లూసిన్, ఐసోల్యూసిన్. అదే మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉన్నవేమి ఉన్నాయి నాన్న? సిరిన్ అండ్ థ్రియోనిన్ ఆర్ ద హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్. మరి సల్ఫర్ కంటైనింగ్ ఏమున్నాయి? సిస్టీన్, మిథియోనిన్. మీకు మాక్సిమం ఈ టాపిక్ చాలా చిన్నది, బట్ యూ కెన్ స్కోర్ 2 marks అన్నమాట. అమైనో యాసిడ్స్ మీకు స్ట్రక్చర్స్ నుంచి దాదాపుగా ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అంటే గ్వానిడిన్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్, గ్వానిడిన్ ఉన్న అమైనో యాసిడ్ ఏదని కానీ, OH ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఉన్న అమైనో యాసిడ్ ఏది కానీ, అలా అసిడిక్ అమైనో యాసిడ్ ఏది అని కానీ అలా అడుగుతూ ఉంటారు. సో ఈ క్లాసిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సైక్లిక్ అమైనో యాసిడ్ ఏది నాన్న? ప్రొలిన్. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, NH అనేది ప్రైమరీ అమిన్ కాకుండా సెకండరీ అమిన్ గా ఉంటుంది ప్రొలిన్ లో, బికాస్ ఆఫ్ ద సైక్లిక్ నేచర్. నైట్రోజన్ అనేది సైక్లిక్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ అరోమాటిక్,
ఫినైల్ అలనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్. ఇందులో మనకి ఏమున్నాయి? అరోమాటిక్ రింగ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ బేసిక్ అమైనో యాసిడ్స్ అంటే ఇక్కడ బేసిక్ గ్రూప్స్ అంటే NH2 గానే ఉండొచ్చు, ఇంకా రిమైనింగ్ N-guanidine అలాంటివి ఏవైనా ఉన్నా కూడా వాటిని మనము బేసిక్ అమైనో యాసిడ్స్ అన్నాము. అది ఏంటి? హిస్టిడిన్, లైసిన్, ఆర్జినిన్. ఓకే. అసిడిక్ అండ్ దేర్ అమైడ్స్. అసిడిక్ ఏంటి నాన్న? ఆర్జినిన్, గ్లూటామిన్ అనేవి CO2H గ్రూప్స్ 2 ఉన్నాయన్నమాట అందులో. కాబట్టి మనకి అమైనో యాసిడ్స్ లో ఒక అమైన్, ఒక NH2, ఇంకొక COOH ఉన్నదనుకో అవి న్యూట్రల్ అన్నమాట. బట్ CO2H లు 2 కనుక ఉన్నట్టయితే అవి అసిడిక్ నేచర్ లో ఉంటాయి. అందువల్ల ఆస్పర్జిన్ అండ్ గ్లూటామిన్ అనేవి అసిడిక్ అమైనో యాసిడ్స్. వాటి యొక్క కరెస్పాండింగ్ అమైడ్స్ ఏంటివి నాన్న? ఆస్పార్టేట్ అండ్ గ్లూటామేట్. ఓకేనా? దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ డిపెండింగ్ ఆన్ ద ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ చూడండి సైడ్ చైన్ లో పొలారిటీ బట్టి అంటే పోలార్ నేచరా ఆ గ్రూప్ అనేది లేదా నాన్ పోలార్ నేచరా అనే దాన్ని బట్టి అగైన్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. నాన్ పోలార్ అంటే మనకి ఎలాంటి ఆల్కైల్ గ్రూప్ కానీ, సింపుల్ గా ఫినైల్ గ్రూప్ కానీ ఇలాంటి గ్రూప్స్ ఉన్నప్పుడు అందులో S చూడండి ఫ్రీగా లేదు. S పక్కన CH3 ఉంది, మిథియోనైన్. సో ఇవన్నీ కూడా నాన్ పోలార్ నేచర్ కాబట్టి మనం ఈ రకంగా కూడా నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ అని క్లాసిఫై చేసాం. పోలార్ బట్ నాన్ అయనైజబుల్. ఇందులో ఏమున్నాయి చూడండి, ఫ్రీగా OH ఉంది. ఓకేనా? అంటే O-H+ గా పోలరైజ్ అవ్వగలుగుతుంది. హియర్ ఆల్సో OH. ఇక్కడ టైరోసిన్ కి కూడా ఫినాల్ ఉంది కదా, మనకి OH ఉంది బెంజీన్ పైన, ఇక్కడ SH ఉంది. సో ఇక్కడ CONH2 అమైడ్ ఉంది. ఓకే. సో దాని వల్ల దీస్ ఆర్ పోలార్ ఇన్ నేచర్. సో మనము ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మెమోరైజ్ ఆల్ ద 20 అమైనో యాసిడ్స్. ఓకేనా? 20 అమైనో యాసిడ్స్ నేర్చుకోవాలి, వాటి పేర్లు రావాలి. ఓకే. వాటి యొక్క అబ్రివేషన్స్ కోడ్స్ కూడా రావాలి. మీరు ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే అమైనో యాసిడ్స్ మీరు ఎంత చదివినా వేస్ట్. ఓకేనా? సో ఖచ్చితంగా యు ఆల్ మెమరైజ్ ద 20 అమైనో యాసిడ్స్. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటి అంటే స్ట్రెక్కర్ సింథసిస్. దిస్ ఇస్ ఏ నేమర్ రియాక్షన్. ఎప్పుడైనా నేమర్ రియాక్షన్ వచ్చింది అని అంటే మనం దాన్ని వదిలిపెట్టొద్దు. సింపుల్ గా 4 నేమర్ రియాక్షన్లు ఇచ్చి ఇందులో ఏ రియాక్షన్ ద్వారా అమైనో యాసిడ్స్ సింథసైజ్ చేయొచ్చు అని అడిగారు అనుకోండి, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అన్నమాట. అలా సింపుల్ గా కూడా వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి మన ప్రీవియస్ పేపర్స్ లలో. ఓకే. సో సింపులే కదా అని వదిలేయద్దు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద నేమర్ రియాక్షన్స్. స్ట్రెక్కర్ సింథసిస్. ఇందులో మనం ఏం తీసుకుంటాం నాన్న? aldehydes and the reagents are ammonium chloride and sodium cyanide. What we'll get? Amino nitrile. Here we don't require the mechanism. మనకి అక్కడ reagent ఏంటి, starting material ఏంటి. So what we are getting. So ఇందులో వచ్చే intermediate ఏంటన్నా? Amino nitrile. When you do the hydrolysis, this cyano group అనేది COOH గా కన్వర్ట్ అవుతుంది. So we will get the amino acid. Okay. This is the Strecker synthesis. చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో మీకు కింద రియేజెంట్స్ ఇచ్చి కూడా ఈ రియేజెంట్స్ అంటే ఈ స్టార్టింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తూ చేసే సింథసిస్ పేరేంటి అని కూడా అడగొచ్చు. స్ట్రెక్కర్ సింథసిస్ వి విల్ టేక్ ద ఆల్డిహైడ్స్ అండ్ అమ్మోనియం క్లోరైడ్, సోడియం సైనైడ్. ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో మనం ఫస్ట్ వి హ్యావ్ టు ప్రిపేర్ ఆల్ఫా హాలో కార్బాక్సిలేట్. ఎలా ప్రిపేర్ చేస్తాము? కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకొని బ్రోమిన్ అండ్ PBr3 కనుక మనము యూజ్ చేసినట్లయితే we will get the alpha halo carboxylic acid. When we treat with ammonia, we will get the amino acid. Okay. Next, Gabriel thalamide synthesis. Gabriel thalamide synthesis ఏంటన్నా? పొటాషియం థాలిమైడ్ we have to take and alpha halo esters తీసుకుంటాము. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు ఏం రియాక్షన్ జరుగుతుంది? సబ్స్టిట్యూషన్ will takes place. ఓకేనా? న్యూక్లియోఫిలిక్. సో నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది? ఈ ప్రోడక్ట్ హైడ్రాలిసిస్ చేసినప్పుడు హియర్ ద బాండ్ విల్ బ్రేక్ అనేది. ఓకేనా? సో మనకి థాలిక్ యాసిడ్ వచ్చేస్తుంది. వి విల్ గెట్ ద గ్లైసిన్. ఎందుకని ఇక్కడ NH2 CH2 COOH కదా. మనం అదే మీకు వేరే డిఫరెంట్ నాకు అలనిన్ కావాలి అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ హియర్ సబ్స్టిట్యూటెడ్ ఎస్టర్స్. ఇక్కడ మనకి ఉన్నది కదా ఎస్టర్ తీసుకునేటప్పుడే ఇఫ్ యూ టేక్ ద సబ్స్టిట్యూటెడ్ ఎస్టర్ వి విల్ గెట్ ద సబ్స్టిట్యూటెడ్ అమైనో యాసిడ్స్. మీకు రిక్వైర్మెంట్ ని బట్టి యూ కెన్ ప్రిపేర్ డిఫరెంట్ అమైనో యాసిడ్స్. కోప్ సింథసిస్. ఆల్ఫా కీటో యాసిడ్స్ టు అమైనో యాసిడ్స్ అన్నమాట. ఆల్ఫా కీటో యాసిడ్స్ అంటే తెలుసు కదా మనకి, ఆల్రెడీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, దీనికి ఆల్ఫా పొజిషన్ లో కీటో గ్రూప్ ఉందన్నమాట. సో ఇఫ్ యూ ట్రీట్ విత్ అమోనియా వి విల్ గెట్ ద ఇమైన్. ఓకే. సో ఇమైన్స్ when
రిడక్షన్ కనుక మనం చేసినట్లయితే we will get the amino acid. ఓకే. సో ఇమైన్, మనం ఇమైన్ సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు? కార్బోనైల్ కాంపౌండ్స్ ని అమైన్ కాంపౌండ్స్ తోటి కనుక మనం ట్రీట్ చేసినప్పుడు we will get the imine. సో మనం వాటిని రిడక్షన్ చేసినప్పుడు we will get the secondary amines. ఓకే. నెక్స్ట్ ఆక్సైన్. హౌ we will get the oxime? కార్బోనైల్ కాంపౌండ్స్ ని NH2OH hydroxyl amine తో ట్రీట్ చేసినప్పుడు we will get the oxime. If we do reduction with LAH, lithium aluminum hydride, we will get the amines as our products. So physical properties of amino acids. Amino acids ని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే మనకి those are colorless and crystalline substances soluble in water but insoluble in organic solvents. ఎందుకు వాటర్ లో సాల్యుబుల్ అవుతున్నాయి అని అంటే మనకి ఒకే కాంపౌండ్ లో ఏమేమి ఉన్నాయి నాన్న? NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంది, అగైన్ NH2 ఉంది, CO2H ఉంది. కాబట్టి వెంటనే అది ఏమవుతుంది? ఈ CO2H ప్రోటాన్ ఇస్తుంది, కాబట్టి NH2 అనేది తీసుకొని NH3 ప్లస్ గా మారిపోతుంది. ఈ CO2 అనేది ఏమవుతుంది? CO2 మైనస్ గా మారుతుంది. ఓకేనా? సో అంతే అవి అయానిక్ ఫామ్ లో ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ద అయానిక్ నేచర్ దోస్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. అవి మనకి వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ అమైనో యాసిడ్స్ ఆర్ కలర్లెస్, క్రిస్టలైన్. ఎందుకు క్రిస్టల్స్? సాల్ట్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఈజీగా క్రిస్టలైన్ అవుతాయి. సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. యాసిడ్ బేస్ బిహేవియర్ ఆఫ్ అమైనో యాసిడ్. మనకి అందులో ఏమేమి ఉన్నాయి? NH2 అండ్ COOH. CO2H వల్ల మనకి యాసిడిక్ నేచర్ వస్తుంది, NH2 వల్ల బేసిక్ నేచర్ వస్తుంది. సో బోత్ యాసిడ్ బేస్ బిహేవియర్ అనేది చూపిస్తుంది అమైనో యాసిడ్. ఓకేనా? సో అమైనో యాసిడ్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ జ్విటర్ అయాన్. ఎప్పుడైతే మనకి ఒక మాలిక్యూల్ లో ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ రెండు కూడా ఒకే మాలిక్యూల్ లో ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? దట్ ఈస్ ఎ డైపోలార్ అయాన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్విటర్ అయాన్. ఓకే. సో మనకి ఒకే మాలిక్యూల్ లో పాజిటివ్ నెగిటివ్ ఉన్నది కాబట్టి ఓవరాల్ గా చార్జ్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది. ఓకే. సో అమైనో యాసిడ్స్ ఆర్ ఆంఫోటెరిక్. అంటే ఏంటన్నా బోత్ అసిడిక్ నేచర్ చూపిస్తుంది, బేసిక్ నేచర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటి? ద pH at which the amino acid exists largely in a neutral zwitter ionic form. ఓకేనా? అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమైనో యాసిడ్ ఉంది, ఇది జ్విటర్ అయాన్ ఫామ్ కదా, ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంటుంది, ఇక్కడ పొరపాటున రాలేదు నాన్న CO2 పైన మైనస్ చార్జ్. సో CO2 పైన మైనస్ చార్జ్ ఉంది. ఓకేనా? సో ఈ ఎట్ పర్టికులర్ pH మనకి అది జ్విటర్ అయాన్ లాగా ఉంది. ఓకేనా? సో అదే కనుక దాన్ని మనము కొంచెం pH తగ్గించామనుకోండి, ఎట్ లో pH ఏమవుతుంది? pH ఎక్కువగా అంటే లో pH అంటే ఏంటి? ప్రోటాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో CO2H గా అవుతుంది అండ్ NH3 అనేది ప్లస్ చార్జ్ గా ఉంటుంది. ఓకేనా? అదే హై బేసిక్ దగ్గర ఏమవుతుంది? OH అనేది ఎక్కువగా ఉంటుంది కదా బేసిటీ అన్నప్పుడు NH2 గా ఉంటుంది, CO2 మైనస్ గా ఉంటుంది. అంటే ఇది ఏమో ఆనయానిక్ ఫామ్ లో ఉంటుంది హై pH దగ్గర, లో pH దగ్గర అది క్యాటయాన్ ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? కానీ ఎక్కడైతే జ్విటర్ అయాన్ ఉంటుందో, ఏ pH దగ్గర అయితే అమైనో యాసిడ్ జ్విటర్ అయాన్ ఫామ్ లో ఉంటుందో, దట్ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అన్నమాట. ఓకేనా? సో అక్కడ మీకు ఎలా ఉంటుంది? ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ జ్విటర్ అయాన్ ఫామ్ లో మాత్రమే ఉంటుంది. ఓన్లీ క్యాటయాన్ కానీ ఓన్లీ ఆనయాన్ కానీ ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ అమైనో యాసిడ్ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. అన్నిటికీ ఒకటే ఉండదు నాన్న. కొన్నిటికి 6 ఉండొచ్చు, కొన్నిటికి 3 ఉండొచ్చు, కొన్నిటికి 9 ఉండొచ్చు. ఓకేనా? ఆ పర్టికులర్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అది జ్విటర్ అయాన్ ఫామ్ లో ఉంటుంది. అంతకంటే pH మీరు తగ్గించారనుకోండి, దట్ విల్ బి ఇన్ క్యాటయానిక్ ఫామ్. అంతకంటే మీరు pH పెంచారనుకోండి, దట్ విల్ బి ఇన్ ఆనయానిక్ ఫామ్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటే ఏంటి? సెపరేషన్ ఆఫ్ పోలార్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ దేర్ మొబిలిటీ త్రూ ఏ సాలిడ్ సపోర్ట్. మనకి సెపరేషన్ ఆఫ్ వీటిని ఏమంటారు? మన అమైనో యాసిడ్స్ ని సెపరేట్ చేయడాన్ని ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు. దిస్ సెపరేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద చార్జ్ ఆర్ మాలిక్యులర్ మాస్. ఓకేనా? సో సెపరేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోఫోరెసిస్. ఈ రకంగా మనకి
సెపరేట్ అనేవి అవుతాయి డిపెండింగ్ ఆన్ దర్ మాలిక్యులర్ మాస్ అండ్ చార్జ్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయిపోయిందన్న. మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? జ్విటర్-అయాన్ అండ్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అండ్ ఎలక్ట్రోఫోరెసిస్. జ్విటర్-అయాన్ అంటే ఏంటి? ప్లస్ చార్జ్ అండ్ మైనస్ చార్జ్ ఒకే దానిలో ఉంటుంది, డైపోలార్ ఇన్ నేచర్. ఓకే. ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏంటి? ఏ pH వద్ద అయితే బోత్ ప్లస్ మైనస్ చార్జ్ ఉండి అది ఏమంటారు ఎటువైపు మూవ్ అవ్వకుండా, ఏ కాథోడ్ వైపు కానీ యానోడ్ వైపు కానీ ఎలక్ట్రోడ్స్ వైపు మూవ్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. నెక్స్ట్ వన్ ఈస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో మనకి అమైనో యాసిడ్స్ కెమికల్ ప్రాపర్టీస్ లో అగైన్ హియర్ మన కాంపౌండ్ లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి నాన్న? NH2 గ్రూప్ ఉంది, COOH గ్రూప్ ఉంది. బోత్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ దే. కాబట్టి బోత్ ప్రాపర్టీస్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైనా ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే అది చూపించే రియాక్షన్స్ బట్టే అసలు మనం కంప్లీట్ గా వాటి లెసన్స్ చదువుతాము. ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదా, అమైన్స్ అని చెప్పి కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని కానీ. బట్ హియర్ అమైనో యాసిడ్స్ లో బోత్ రియాక్షన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాము. ద ఫంక్షనల్ గ్రూప్ NH2 చూస్తాము, అగైన్ COOH చూస్తాము. బోత్ ఇన్వాల్వ్ అయ్యేటి కూడా మనము హియర్ వి విల్ డిస్కస్. సో మనకి ఏంటి? రియాక్షన్ డ్యూ టు ద అమైనో గ్రూప్. ఏమున్నది ఇక్కడ? ఫస్ట్ వన్ యాక్షన్ విత్ యాసిడ్. మనకి యాసిడ్ తో ట్రీట్ చేస్తున్నామంటే బేసిక్ నేచర్ ఉన్న గ్రూపే కదా ఇన్వాల్వ్ అయ్యేది. కాబట్టి ఇందులో బేసిక్ ఉన్నది ఏంటిది? NH2. కాబట్టి మీరు బేస్ అనేది యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఆబ్వియస్ గా సాల్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఆల్కైలేషన్ ఎప్పుడు దేనిపైన మనం చూస్తున్నాము? NH2 పైన. సో RX ఆల్కైల్ హాలైడ్స్ తోటి మనము ట్రీట్ చేసినప్పుడు we will get an alkyl amino acid. అరైలేషన్ అమైనో యాసిడ్స్ ఉంది కదా, వాటిని మనము 2,4-DNF అంటే 2,4-డైనైట్రోఫినైల్ బెంజీన్ దాంతో మనం ట్రీట్ చేసినప్పుడు we will get the ఈ సబ్స్టిట్యూషన్ జరిగింది చూసారా? ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది నైట్రోజన్ పైన. సో అరైలేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ అసైలేషన్. అసైలేషన్ కి మనం ఏం తీసుకుంటాం నాన్న? హియర్ అసిటిక్ అన్హైడ్రేట్ కానీ అసిటైల్ క్లోరైడ్ కానీ ఆ రియేజెంట్స్ మనం తీసుకున్నప్పుడు N పైన అసైలేషన్ అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ బెంజోయిలేషన్. ఫర్ బెంజోయిలేషన్ వి విల్ టేక్, మీరు ఇక్కడ చూడాలి, గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ మెటల్ అన్నిటికీ సేమ్. ఓకే. జరిగే ఫంక్షనల్ గ్రూప్ కూడా సేమ్. హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద రియేజెంట్. మీరు ఏ రియేజెంట్ యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బెంజోయిల్ క్లోరైడ్ తీసుకున్నారు కాబట్టి ఏం జరుగుతుంది నాన్న? N బెంజోయిలేషన్ విల్ టేక్ ప్లేస్. అది HNO2 తో రియాక్షన్ జరిగింది అనుకోండి, ఏమవుతుంది? మనకి OH కంప్లీట్ గా NH2 వెళ్ళిపోయి OH అనేది సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. సో ఇది ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్. మనకి దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్ బై మనకి నైట్రోజన్ లిబరేట్ అవుతుంది కదా, ఈ ఒక అమౌంట్ ఆఫ్ ద నైట్రోజన్ బై డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద నైట్రోజన్ ఎవాల్వింగ్ వీ కెన్ మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ అన్నమాట. ఓకేనా? దాన్ని ఏమంటారు? వాన్స్ లైక్ అమైనో నైట్రోజన్ డిటర్మినేషన్ అని చెప్పి అంటారు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ వై వీ కెన్ ఐడెంటిఫై ద అమైనో యాసిడ్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. అంతేకాదు ఇందులో ఓన్లీ ప్రైమరీ అమైనో యాసిడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. సెకండరీ అనేవి అమైనో యాసిడ్స్ మనకి ఈ రియాక్షన్ ని ఇవ్వవు. ఓకేనా? సో రియాక్షన్ విత్ నైట్రోసిల్ హాలైడ్. నైట్రోసిల్ హాలైడ్ అంటే ఏంటిది? NOCl. ఇక్కడ ఏం జరుగుతుంది? కంప్లీట్ గా NH2 ప్లేస్ లో Cl అనేది సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. డీఅమినేషన్. ఇలాంటివి మీకు అసలు రియేజెంట్స్ ఏవైనా చాలా ఇంపార్టెంట్. ఓకే. బెంజోయిలేషన్ తీసుకుంటున్నారా? ఏం రియేజెంట్? బెంజోయిల్ క్లోరైడ్. అసిటైలేషన్ అసిటైల్ క్లోరైడ్ లేదా అసిటిక్ అన్హైడ్రేట్. సో మీరు ఆ రియేజెంట్స్ ని బట్టి అక్కడ ఏం రియాక్షన్ జరుగుతుంది అనేది కండిషన్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీఅమినేషన్ కి మనం ఏం యూజ్ చేస్తాము? HI. ఓకేనా? సో NH2 ఉండి ఆ రియేజెంట్ లో ఎక్కడైనా HI కనబడిందంటే ఓకే నైట్రోజన్ తీసేయాలి అని యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అన్నమాట. సో మీకు ఎగ్జామ్ లో ఇవ్వచ్చు A gives rise to B, B gives rise to C, లేదా లాస్ట్ కి ఒక ఫైనల్ ప్రోడక్ట్ పైన కింద రియేజెంట్స్ ఇస్తాడు. సో మీరు ఫైండ్ ద ABC అని చెప్పి అన్నారు అనుకోండి. సో బై లుకింగ్ ఎట్ ద రియేజెంట్స్ మనము కండిషన్స్ రియాక్షన్ కండిషన్ బట్టి యూ హ్యావ్ టు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇందాక చూసినవి ఏంటివి నాన్న? NH2 గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్. నౌ CO2H గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్. ఏంటి ఇక్కడ? యాక్షన్ ఆఫ్ ఆల్కలీ. అంతే కదా, మనం ఇందాక యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు అక్కడ సాల్ట్ ఫామ్ అయింది. అగైన్ ఇక్కడ మనం ఆల్కలీ తో ట్రీట్ చేసినప్పుడు COOH ఏమవుతుంది? సాల్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎస్టరిఫికేషన్. ఇక్కడ మనము మీకు తెలిసిందే కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ గివ్స్ రైజ్ టు ఎస్టర్. అవునా? సో కాబట్టి ఆల్కహాల్ అంటే ఏంటి? ఇథనాల్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి ఇథైల్ ఎస్టర్ అనేది
ఫార్మ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్ విత్ అమోనియా. అమోనియాతో తీసుకున్నప్పుడు అమైడ్. మీకు సింపుల్ గా తెలిసిందే కదా నాన్న. కార్బాక్సిలిక్ యాసిడ్ ని ఆల్కహాల్ తో ట్రీట్ చేస్తే ఎస్టర్ వస్తుంది. అమ్మోనియాతో ట్రీట్ చేస్తే అమైడ్ వస్తుంది. నెక్స్ట్ PCl5 గాని లేదా SOCl2 థైనల్ క్లోరైడ్ టెస్ట్ మనకి ట్రీట్ చేస్తే ఏమొస్తుంది? యాసిడ్ హాలైడ్స్ అనేది వస్తుంది. ఓకే. సో దీస్ ఆర్ ద కామన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ రిడక్షన్. ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ ఉంది నాన్న. ఇక్కడ యూ హాడ్ టు రైట్ ద CH2OH. ఎందుకని? లిథియం అల్యూమినియం హైడ్రేట్ తోటి మనము కార్బాక్సిలిక్ యాసిడ్ ని ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆల్డిహైడ్ గా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్. ఫైనల్ ప్రొడక్ట్ లో మనకి CH2OH అనేది వస్తుంది. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్. ఏంటి? ఎప్పుడైనా బేరియం హైడ్రాక్సైడ్ అలాంటివి యూజ్ చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఎవాల్వ్ అయిపోతుంది కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఇది ఒక ఇంపార్టెంట్ రియాక్షన్. రియేజెంట్ కి చూసారు అని అంటే ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉందా? నెక్స్ట్ ఒక కార్బన్ లెస్ లో ఉన్న కాంపౌండ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పటివరకు చూసినవి ఏం రియాక్షన్స్ నాన్న? NH2 ఇన్వాల్వ్ అయ్యేటివి మరియు CO2H ఇన్వాల్వ్ అయ్యేటివి. ఇప్పుడు చూసేవి ఏంటి అంటే బోత్ NH2 అండ్ COOH గ్రూప్స్ ఇన్వాల్వింగ్ రియాక్షన్స్. ఓకే. సో ఇందులో మనకి చూడండి యాక్షన్ ఆఫ్ హీట్. మనము 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి. వెన్ వి హీట్ దట్ రియాక్షన్ మనకి ఏమవుతుంది? చూడండి ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ది, ఇది ఇంకొక అమైనో యాసిడ్స్ ది. ఓకేనా? 2 వాటర్ మాలిక్యూల్ లూజ్ అయింది. ఇక్కడ డైకీటో పైపరిజిన్ అనేది వచ్చింది. ఓకేనా? ఎందుకు? హియర్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ 2. 2 ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి డైకీటో పైపరిజిన్ వచ్చింది. అదే మీరు బీటా అమైనో యాసిడ్ తీసుకున్నారు. అది ఓన్లీ 1 మాలిక్యూలే. అందులో నుంచి అమ్మోనియా పోయింది. బీటా అంటే ఏంటిది? ఇది ఆల్ఫా కార్బన్, దిస్ ఇస్ బీటా కార్బన్. ఇక్కడ NH2 ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో అమ్మోనియా లూజ్ అయినప్పుడు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ గామా అమైనో యాసిడ్ అంటే ఏంటి మనకి? దిస్ ఇస్ ద ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, గామా కార్బన్. గామా కార్బన్ మీద ఉన్న NH ఫస్ట్ ఉన్న COOH నుంచి వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే మనకి వచ్చి ఫామ్ అయ్యేది ఏంటిది? గామా లాక్టమ్. అదే డెల్టా అమైనో యాసిడ్ ఉంది కదా, దాని నుంచి కూడా సేమ్ అలాగే వాటర్ మాలిక్యూల్ లూజ్ అయినట్టయితే డెల్టా లాక్టమ్. చూడండి, ఆల్ఫా ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, గామా అండ్ డెల్టా. సో డెల్టా పైన NH2 గ్రూప్ ఉంది, ఫస్ట్ కార్బన్ మీద COOH ఉంది. సో వి విల్ గెట్ ద డెల్టా లాక్టమ్. ఓకే. In this, both NH2 and COOH functional groups are involving. And one more is peptide formation. అంతే కదా, మనకు 2 మాలిక్యూల్స్ లో పెప్టైడ్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ NH2 ఇన్వాల్వ్ అవుతుంది. దీనికి కప్లింగ్ రియేజెంట్ ఏంటి అని అంటే DCC, డైసైక్లోహెక్సైల్ కార్బోడైమైడ్. ఈ రియేజెంట్ యూజ్ చేసినప్పుడు మనకి డైపెప్టైడ్ అనేది వస్తుంది. ఎందుకు? వై వి ఆర్ టేకింగ్ 2 అమైనో యాసిడ్స్ కాబట్టి మనకి డైపెప్టైడ్ అనేది వస్తుంది. సో మనం గ్లైసిన్ తీసుకున్నాము, అలనిన్ తీసుకున్నాము. దట్ పెప్టైడ్ అనేది పాసిబిలిటీ 2 ఉంటుంది. ఫస్ట్ గ్లైసిన్ కి అలనిన్ అవ్వచ్చు, లేదా అలనిన్ యొక్క COOH కి గ్లైసిన్ యొక్క NH2 అనేది పేర్ అవ్వచ్చు. కానీ మనకి సెలెక్టివ్ గా నాకు గ్లైసిన్, అలనిన్ మాత్రమే కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ NH2 ని ప్రొటెక్ట్ చేసుకొని దీని యొక్క COOH మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకొని లాస్ట్ కి మనం మళ్ళీ ప్రొటెక్షన్ చేసుకున్నప్పుడు వి విల్ గెట్ ద సెలెక్టివ్ అమైనో యాసిడ్ ప్రిపరేషన్. చూడండి, బెంజాయిల్ తీసుకున్నాం, ఇక్కడ బెంజాయిల్ ప్రొటెక్షన్ తీసుకున్నాము కాబట్టి బెంజాయిలేషన్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ దీన్ని యాక్టివేట్ చేయడానికి కార్బాక్సిలిక్ యాసిడ్ ని క్లోరైడ్ గా మార్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాము? అలనిన్ తో రియాక్ట్ చేసాము. ఓకేనా? గ్లైసిన్ కి అలనిన్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి అమైడ్ బాండ్ ఫామ్ అయింది రెండింటి మధ్యన. నెక్స్ట్ ప్రొటెక్షన్ కి ఏం చేసాము? హైడ్రోజన్ పెల్లాడియం తీసుకున్నాము. సో ప్రొటెక్షన్ కూడా జరిగిపోయింది. నెక్స్ట్ ఈ బయటికి వచ్చేసింది, CO2 బయటికి వెళ్ళిపోయింది. సో వి గాట్ ద గ్లైసైల్ అలనిన్ ప్రోడక్ట్. సెలెక్టివ్ గా మనం కనుక సింథసిస్ చేయాలి అనుకున్నప్పుడు పెప్టైడ్స్ ని యూ హ్యావ్ టు ఏమంటారు? ప్రొటెక్ట్ ద వన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్. మనకి ఏం చదువుతున్నాము? NH2 అండ్ COOH బోత్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ చూస్తున్నాము. ఇక్కడ కాపర్ +2 తీసుకొని కాంప్లెక్స్ ఫార్మేషన్ లో కూడా మనకి చూడండి NH2 ఇన్వాల్వ్ అయింది అండ్ COOH బోత్ గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ కూడా అంతే. సో కాపర్ తోటి మనకి కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఇది కాపర్ కాంప్లెక్స్ అమ్మోనియా తోటి ఎప్పుడు కూడా బ్లూ కలర్ ని ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ పెప్టైడ్స్. సో మనం అమైనో యాసిడ్స్
కండెన్సేషన్ వల్ల మనకి ఏమొస్తాయి అనుకున్నాం నాన్న? పెప్టైడ్స్ వస్తాయి. పెప్టైడ్స్ 50 లోపు ఉంటే పాలీపెప్టైడ్స్, పెప్టైడ్స్ అంటున్నాము. 50 అబోవ్ ఉంటే వాటిని ప్రోటీన్స్ అని చెప్తున్నాము. ఓకేనా? ప్రోటీన్స్ అండ్ పెప్టైడ్స్ ఆర్ పాలిమర్స్ మేడ్ అప్ ఆఫ్ అమైనో యాసిడ్ యూనిట్స్ దట్ ఆర్ లింక్డ్ టుగెదర్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ అమైడ్ బాండ్స్ from the amino group of the one residue and the carboxylate of a second residue. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒక దానిలో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే ఇంకొక దానిలో NH2 తీసుకుంటాము. ఓకే. రాసేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఏం రాస్తాము? N టర్మినస్ తీసుకుంటాము. రైట్ సైడ్ ఇది కన్వీనియన్స్ కోసమే. బై కన్వెన్షన్ పెప్టైడ్ సీక్వెన్స్ ఆర్ రిటన్ లెఫ్ట్ టు రైట్ ఫ్రమ్ ద N టర్మినస్ టు ద C టర్మినస్. మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ లో నైట్రోజన్ ఫ్రీగా ఉంటుంది, రైట్ సైడ్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్రీగా ఉంటుంది. ఓకే. సో మనం సింపుల్ గా ప్రైమరీ స్ట్రక్చర్ చూసాం అనుకోండి, ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంది కదా మనకి, అందులో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ స్ట్రక్చర్స్ లలో ఒక సీక్వెన్స్ అనేది చూస్తాము కదా, ఆ సీక్వెన్స్ చూసినప్పుడు బ్యాక్ బోన్ ఇదంతా కూడా ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ద పెప్టైడ్ లేదా ప్రోటీన్. నెక్స్ట్ ద అమైడ్ బాండ్. ఈ CONH బాండ్ ఉంది కదా నాన్న, ఈ అమైడ్ బాండ్ అనేది హ్యాస్ C డబుల్ బాండ్ N క్యారెక్టర్ అన్నమాట. ఇక్కడ చూడడానికి మనకి ఎలా కనబడుతుంది? CONH అంటే సింగిల్ బాండ్ లాగానే కనబడుతుంది, కానీ ఇట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద రెసోనెన్స్. ఇక్కడ నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి గనక ఇటు టర్న్ అయినప్పుడు మనకి ఆక్సిజన్ పైకి మైనస్ చార్జ్ వస్తుంది. కాబట్టి కార్బన్ కి నైట్రోజన్ కి మధ్యన ఏ బాండ్ ఉంది? డబుల్ బాండ్ నేచర్ అనేది వచ్చేసింది. సింగిల్ బాండ్ ఉందనుకోండి, రొటేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి రెస్ట్రిక్ట్ ద రొటేషన్ అండ్ రెసిస్టెన్స్ టు ద హైడ్రోలసిస్. సింపుల్ గా CONH ఉందనుకోండి, మళ్ళీ వెంటనే హైడ్రోలసిస్ అయిపోతుంది. ఇంత పెద్ద కాంప్లెక్స్ స్ట్రక్చర్సే ఫామ్ అవ్వవు మనకి. కానీ డ్యూ టు ద డబుల్ బాండ్ నేచర్ అది తొందరగా హైడ్రోలసిస్ అవ్వదు, రొటేషన్ కూడా జరగదు. ఓకే. బాండ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. The NH bond of one amide linkage can form a hydrogen bond with the CO of another. Okay. Next. ప్రోటీన్స్. మనకి ఇప్పుడు ఇంతవరకు చూసింది ఏంటిది నాన్న? అమైనో యాసిడ్స్, వాటి యొక్క క్లాసిఫికేషన్ అండ్ సింథసిస్ చూసాము. నెక్స్ట్ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాము, కెమికల్ ప్రాపర్టీస్ చూసాము. నౌ we are going to discuss about the proteins. సో ప్రోటీన్స్ అనేవి మనకి, మీకు జనరల్ గా ప్రోటీన్స్ అనేది దాని యొక్క స్ట్రక్చర్స్ ని ఇంపార్టెంట్ గా స్టడీ చేస్తాము. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ అండ్ టెర్షియరీ స్ట్రక్చర్స్. ఓకే. సో ఇంకా క్వాటర్నిటీ కూడా ఉంటుంది, అది చాలా డెప్త్ అన్నమాట. అవుట్ ఆఫ్ ద సిలబస్ సింపుల్ గా మనము ఇవి ప్రైమరీ, మన సిలబస్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆర్ ద ఇంపార్టెంట్. సో ప్రైమరీ స్ట్రక్చర్ ఏం చెప్తుంది నాన్న? ద లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ విత్ ఇన్ ఏ ప్రోటీన్ ఇస్ కన్సిడర్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకేనా? సో చూడండి ఎలా ఉందో, ఇది ఒక అమైనో యాసిడ్, దిస్ ఇస్ వన్ మోర్, దిస్ ఇస్ వన్ మోర్, దిస్ ఇస్ వన్ మోర్, అలాగా దీని యొక్క సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్, ఏ అమైనో యాసిడ్ తర్వాత ఏది ఉంది అనేది చెప్పేదే ప్రైమరీ స్ట్రక్చర్. Proteins are built from a set of only 20 amino acids, each of which has a unique side chain. మనకి ఎక్కడైనా చూడండి, ఆ ఉన్న 20 తోటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి పెప్టైడ్స్ అనేవి, ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్. సో నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్. The ordered arrangement, conformation of amino acid in localized region of a polypeptide or protein. మనకి మెయిన్ గా సెకండరీ స్ట్రక్చర్ లో ఏం చెప్తుంది అని అంటే హైడ్రోజన్ బాండింగ్. సో హైడ్రోజన్ బాండింగ్ మనకి 2 టైప్స్ గా ఉంటుంది. ఇక్కడ సింబల్స్ రాలేదు. దిస్ ఇస్ ఆల్ఫా హెలిక్స్ అండ్ యాంటీ పారలల్ బీటా ప్లీటెడ్ షీట్ నాన్న. హెలిక్స్ అనే దగ్గర ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ బీటా ప్లీటెడ్ షీట్. ఆల్ఫా హెలిక్స్ లోనేమో మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అంటే ఏంటి? విత్ ఇన్ ద చైన్ అనేది ఉంటుంది కదా మనకి పెప్టైడ్ చైన్ లో, అందులో ఉన్న CO కి NH కి మధ్యలో బిట్వీనే మనకి ఇదిగో చూడండి, ఇది ఒకటే చైన్. ఓకే. దిస్ ఇస్ అంతా కూడా ఒకటే చైన్. ఇందులో ఉన్న కార్బన్ ఉంది కదా, ఇక్కడ అమైడ్ లోని CO కి, ఇక్కడ ఉన్న NH లోని H కి మధ్యన హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. ఇది విత్ ఇన్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అన్నమాట. ఓకే. అదే మీకు బీటా ప్లీటెడ్ షీట్ కి వచ్చింది అనుకోండి, అది బిట్వీన్ ద 2 అవుతుంది. ఇదిగో చూసారా, ఇదంతా ఒక చైన్, ఇదంతా ఒక చైన్. ఇందులో ఉన్న CO కి, ఇందులో ఉన్న NH కి మధ్యన ఉంటుంది. దిస్ ఈస్ బీటా ప్లీటెడ్ షీట్ స్ట్రక్చర్. అంటే మనకి సెకండరీ స్ట్రక్చర్ లో మనం ఏం చూస్తున్నాము? 2 టైప్స్ ఆఫ్ ఉందన్నమాట. 2 టైప్స్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్ షుడ్ బి పర్టికులర్లీ స్టేబుల్. మనకి ఫామ్ అయ్యే స్ట్రక్చర్స్ లో 2 టైప్స్ స్టేబుల్ అయితే, ఒకటి ఆల్ఫా హెలిక్స్, అనదర్ ఈస్ బీటా ప్లీటెడ్ షీట్. ఆల్ఫా హెలిక్స్ లో చూసాం కదా, ఇంటర్ మాలిక్యూల్ ఉంటుంది, మోస్ట్ కామన్లీ రైట్ హ్యాండెడ్ స్పైరల్. మీకు అడగొచ్చు,
ఆల్ఫా హెలిక్స్ లో రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడ్ అనేది మోస్ట్ కామన్ గా ఉండేది ఏంటి అంటే రైట్ హ్యాండెడ్. ఓకే, సో ఇలా ఇందులోనే విత్ ఇన్ ద చైన్ లోనే మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. బీటా ప్లీటెడ్ షీట్, యాంటీ ప్యారలల్ బీటా ప్లీటెడ్ షీట్ కన్సిస్ట్ ఆఫ్ అడ్జసెంట్ పాలీపెప్టైడ్ చైన్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మనకి పక్క పక్కన చైన్స్ ఉండి ఆ రెండింటి మధ్యన ఆపోజిట్ డైరెక్షన్ గా ఉంటూ రెండింటి మధ్యన మనకి హైడ్రోజన్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈచ్ పెప్టైడ్ బాండ్ ఇస్ ప్లేనార్ అండ్ హ్యాస్ ద S trans conformation. CONH peptide bonds from adjacent chains point towards each other and are in the same plane so that hydrogen bonding is possible between them. Okay na? So next, tertiary structure, the three-dimensional arrangement in space of all atoms in a single polypeptide chain. అంటే ఉన్నది ఒక చైన్ ఉంది కదా, ఇందాక మనం అనుకున్నట్టు కంప్లీట్ ఆ చైన్ లోనే 3 డైమెన్షనల్ గా మనం ఆ స్ట్రక్చర్ ని కనుక డిఫైన్ చేసినట్లయితే దట్ ఈస్ ఏ టెర్షరీ స్ట్రక్చర్. ప్రైమరీలోనేమో జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూస్తాము, సెకండరీలోనేమో హైడ్రోజన్ బాండింగ్ తో కలిపి ఆల్ఫా హెలిక్స్ బీటా ప్లీటెడ్ షీట్ అంటాము, టెర్షరీలోనేమో 3 డైమెన్షనల్ గా చూసి చెప్తాము. ఇందులో డైసల్ఫైడ్ బాండ్స్ బిట్వీన్ ద సైడ్ చైన్స్ ఆఫ్ సిస్టీన్ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ టెర్షరీ స్ట్రక్చర్స్. అంటే మనకి సల్ఫర్ కి మధ్యన డైసల్ఫైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి కంప్లీట్ గా మనకి అందులో కనబడతాయి. చూసారా, 4 levels of protein structure. This is a sequence అంటే primary structure. This is the secondary structure. This is the tertiary. ఇంకా కూడా అన్ని కాంప్లికేట్ గా కలిస్తే వచ్చేదే quaternary structure. ఓకే, సో ఇంకొకటి ఇది ఇంపార్టెంట్ అన్న ఐడెంటిఫికేషన్ టెస్ట్ అని చెప్పి, మీకు మీరు జనరల్ గా బయాలజీ స్టూడెంట్స్ అయితే ల్యాబ్ లో చేస్తా అంటారు కదా, ప్రోటీన్ టెస్ట్ కానీ కార్బోహైడ్రేట్ టెస్ట్ కానీ చూస్తూ ఉంటారు కదా, మన ఆర్గానిక్ ల్యాబ్ లో కూడా చేస్తూ ఉంటారు కదా ఐడెంటిఫికేషన్ టెస్ట్లు. సో అది కలర్ టెస్ట్లు ఏంటి అని అంటే అమైనో యాసిడ్స్ కెన్ బి ఐడెంటిఫై. మనకి అందులో అమైనో యాసిడ్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టెస్ట్లు మనం యూజ్ చేస్తాము. ఏంటది, బైయూరేట్ రియాక్షన్. మనకి 2 పెప్టైడ్, ఇందులో మనకి అమైనో యాసిడ్ తెలియదు నాన్న, ఓన్లీ పెప్టైడ్ లింకేజ్ అమైడ్ బాండ్ అనేది మాత్రం తెలుస్తుంది. 2 పెప్టైడ్ లింకేజెస్ ని ఇస్తుంది. నిన్హైడ్రిన్ అనుకోండి, అది ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటే ఫ్రీగా NH2 ఫ్రీగా COOH ఉన్నవి, టెస్ట్ పాజిటివ్ ఇస్తుంది, కలర్ ఇస్తుంది అనమాట. జాంతోప్రోటిక్ టెస్ట్, మనకి గనక బెంజీన్ రింగ్ ఉందనుకోండి, అంటే అరోమాటిక్ అమైనో యాసిడ్ క్లాసిఫికేషన్ చూసాం కదా, టైరోసిన్ అలాంటివి, ఫినైల్ అలనిన్ అలాంటి వాటిలలో మనకి జాంతోప్రోటిక్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. మిలాన్స్ టెస్ట్, ఫినాలిక్ గ్రూప్ ఉంది కదా టైరోసిన్ లో, అది మనకి ఇస్తుంది పాజిటివ్ గా. మిగతా వాటికి అన్నిటికీ ఈ టెస్ట్ నెగటివ్ వస్తుంది. సో యూ కెన్ ఫైండ్ అవుట్ విచ్ అమైనో యాసిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ అని మనం చూసుకోవచ్చు. హాప్కిన్స్ కోల్ రియాక్షన్, ఇండోల్ రింగ్ ఉందా లేదా అనేది మనకి హాప్కిన్స్ కోల్ రియాక్షన్ ద్వారా మనకి చూస్తాము. సకగుచి, గ్వానిడినో గ్రూప్, మీకు లాస్ట్ పీజీ ఎంట్రన్స్ లో వచ్చిందన గ్వానిడిన్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఉన్న అమైనో యాసిడ్ ఏది అని ఇచ్చారు. సో ఆర్జినిన్. ఓకేనా, సో చాలా చాలా సింపుల్ గా వస్తుంది మీకు, ఇందులో నుంచి మీరు యూ కెన్ ఆన్సర్ ఈజీలీ అన్నమాట. మీరు కొంచెం ఒక 1 hour 2 hours కష్టపడితే అమైనో యాసిడ్స్ నేర్చుకోవచ్చు, అన్ని కూడా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నైట్రోప్రొసైడ్ రియాక్షన్, సల్ఫోహైడ్రల్ గ్రూప్స్, సిస్టీన్ మనకి ఉంది కదా, ఎస్ సల్ఫర్ కంటైనింగ్, సల్ఫోహైడ్రైల్ SH ఉన్నదన్నమాట. సల్ఫర్ టెస్ట్, ఇందులో కూడా మనకి సల్ఫో S గ్రూప్ ఉన్నవి వస్తాయి. పాలీస్ టెస్ట్, ఇమిడజోల్ రింగ్ ఉన్నది మనకి అంటే హిస్టిడిన్, ఇమిడజోల్ ఎందులో ఉంది అంటే హిస్టిడిన్ లో ఉంది, అది ఏం టెస్ట్ అంటే పాలీస్ టెస్ట్. ఫోలిన్ కోల్క్లేష్ టెస్ట్, ఇది ఫినోలిక్ గ్రూప్ ఉన్నది మనకి వస్తుంది అంటే టైరోసిన్ అన్నమాట. సో ఆ రకంగా మనము ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేది కూడా కలర్ టెస్ట్లు అన్నమాట ఇవి. అదే మనం రియాక్షన్ ద్వారా ఎంత అమైనో యాసిడ్ అమౌంట్ ఉంది అని అనుకోవడానికి చూసాం కదా HNO2, అది కూడా ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్. అది ఓన్లీ ఫర్ ప్రైమరీ అమైనో యాసిడ్స్, సెకండరీకి అది ఇవ్వదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ద అమైనో యాసిడ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ చాట్ బాక్స్. చెప్పు నాన్న. స్విట్టర్ అయాన్ అన్న, మనకి స్విట్టర్ అయాన్ అంటే ఏంటి చెప్పండి. మనకి క్యాటయాన్ అంటే తెలుసు, ఆనయాన్ అంటే తెలుసు, అవునా? క్యాటయాన్ అంటే ఏంటిది, పాజిటివ్ చార్జ్ ఉంటే క్యాటయాన్ అంటారు. ఆనయాన్ అంటే ఏంటిది, నెగిటివ్ చార్జ్ ఉంటే ఆనయాన్. కానీ ఒకే మాలిక్యూల్ మనకి ఎప్పుడన్నా చూసామా మనము రెండింటిని? చూడలేదు కదా. కానీ అమైనో యాసిడ్స్ లో మాత్రము మనకి బోత్ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండు కూడా ఒకే మాలిక్యూల్ లో ఉంటాది. ఓకేనా, అలా రెండు చార్జెస్ ఉన్న అయాన్నే స్విట్టర్ అయాన్ అని అంటారు. ఓకేనా? ఓకే మ్యామ్, ఓకే, థాంక్యూ మ్యామ్. ఓకే నాన్న.
మ్యామ్ పీడిఎఫ్ షేర్ చేయరా మ్యామ్? తప్పకుండా చేస్తాను. ఓకే మ్యామ్. స్ట్రక్చర్ సింథసిస్ గురించి చెప్పారు ఒకసారి. ఓకే. స్ట్రక్చర్ సింథసిసా? అవును. మీకు ఇంకొక రకంగా కూడా ఉంటుంది స్ట్రక్చర్ సింథసిస్. అమ్మోనియా అండ్ కాదు హెచ్‌సిఎన్ తీసుకున్నారనుకోండి. అప్పుడు కూడా కార్బోనైల్ కాంపౌండ్స్ మీద హెచ్‌సిఎన్ తీసుకుంటే ఏమొస్తుంది నాన్న? సయనోహైడ్రిన్ వస్తుంది. ఆ నెక్స్ట్ స్టెప్‌లో అమ్మోనియాతో కూడా మీకు స్ట్రక్చర్ సింథసిస్ అంటారు. కానీ మేజర్‌గా స్ట్రక్చర్ సింథసిస్ అంటే మాత్రం ఇదే. అమ్మోనియం క్లోరైడ్ అండ్ సోడియం సయనైడ్ రియేజెంట్స్ ఉంటాయి కదా నాన్న. మనకి ఇందులో ఏమొస్తుంది? ఫస్ట్ అమ్మోనియం సయనైడ్ వస్తుంది. NaCl బయటికెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా కూడా కార్బోనైల్ కాంపౌండ్ దగ్గర ఏం జరుగుతుంది? న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ జరుగుతుంది. అమ్మోనియం సయనైడ్ అంటే NH2 అయాన్ ఇక్కడొస్తుంది. CN అనేది ఇక్కడొస్తుంది. ఓకేనా? సో NH2, CN 2 కూడా మనకి అడిషన్ అనేది జరిగింది. ఈ జరిగిన తర్వాత హైడ్రోలిసిస్ చేస్తాం కదా! H2O. హైడ్రోలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది? సయనో గ్రూప్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అమైనో యాసిడ్. అంతే కదా! మనకి కార్బోనైల్ కాంపౌండ్ ఇస్ స్టార్టింగ్ మెటీరియల్. ఇక్కడ మనకి ఏమేమి రావాలి నాన్న? ఒక NH2 రావాలి, ఒక CN రావాలి. మరి CN ఎక్కడి నుంచి వస్తుంది? సోడియం సయనైడ్ నుంచి వస్తుంది. మరి NH2 ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మోనియం క్లోరైడ్ నుంచి వస్తుంది. సో ఇవి 2 కలిసి మనకి అమ్మోనియం సయనైడ్ వస్తుంది. దాని నుంచి మనకి NH2 అండ్ సయనో 2 వస్తాయి. అవి 2 అడిషన్ జరుగుతాయి. దాన్ని మనం హైడ్రోలిసిస్ చేసినప్పుడు మనకి అమైనో యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ సింథసిస్. ఓకేనా? మీకు అక్కడ రియాక్షన్ ఇక్కడి వరకు ఇచ్చి ప్రోడక్ట్ ఏంటి అని అడగొచ్చు. ఆల్కైల్ గ్రూప్ R గనక CH3 అనుకోండి ప్రోడక్ట్ ఏంటి అని అడగొచ్చు. R గనక CH3 అనుకోండి ప్రోడక్ట్ ఏమొస్తుంది నాన్న? అలనిన్ వస్తుంది కదా! CH3H NH2COOH అలనిన్ వస్తుంది. అదే PHOH ఉందనుకోండి ఇక్కడ అప్పుడు టైరోసిన్ వస్తుంది. అలాగా మీరు డిఫరెంట్ R గ్రూప్ అంటే మీరు అమైనో యాసిడ్స్ గనక నేర్చుకున్నట్టయితే అప్పుడు యూ కెన్ నేమ్ ఈజీలీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఓకేనా నాన్న? మేడం సార్ చెప్పండి సార్. ఓకే సార్. ఓకే అదే ఇక ఒక డౌట్స్ అయితే ఒకటైతే అడిగారు పిల్లలు. హౌ టు ఐడెంటిఫై పోలార్ అని ఏదో అడుగుతున్నారు ఒకరు, నాన్ పోలార్ అంట. పోలార్ నాన్ పోలార్ మీరు సాల్యుబిలిటీ చూసుకోవచ్చు కదా నాన్న. అది గనక పోలార్ అనుకోండి వాటర్ సాల్యుబుల్ అవుతుంది. మీకు అంటే మనకి గ్లైసిన్ ఉందనుకోండి వాటర్ సాల్యుబుల్. పోలారిటీ నేచర్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది? వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు ఇంకా అవి. ఆర్గానిక్ సాల్వెంట్స్ లోనే సాల్యుబుల్ అవుతాయి. సార్ రమేష్ సార్ ఉన్నారా? సార్ సార్ ఓకే ఓకే మేడం కంప్లీటెడా? కంప్లీట్. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇది PDF ఉంటే షేర్ చేయండి మేడం. సత్యం సార్ మాట్లాడండి ఒక 2 నిమిషాలు. థ్యాంక్స్. థ్యాంక్స్ అవసరం లేదు కానీ బ్రీఫ్ గా. పర్లేదు. ఓకే థ్యాంక్ యూ సుమలత మేడం. మంచి మాటలు మాట్లాడారు. డిపార్ట్మెంట్. సో టుడే he made easy amino acids and proteins to the students at this prestigious task. Thank you so much joining us. Thank you madam. Okay, thank you students. Thank you for థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఒకటి PDF ఒకటి షేర్ చేసాను మేడం. ఓకే సార్. సార్ చెప్పండి. అంతే మరి ఇక మేడం గారికి అంతకంటే మనం మళ్ళీ కాలేజీలో కాఫీ. ఓకే సార్. నేను లీవ్ అవనా సార్? ఓకే మేడం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు వీళ్ళకి 5:15 కా క్లాస్ మళ్ళా? ఒక వాళ్ళు జాయిన్ అయితే తొందర స్టార్ట్ చేద్దాం. ఒక 5 minutes అయితే బ్రేక్ తీసుకుందాము. అవును సార్. ఓకే ఏమన్నా వాళ్ళు ఎందులో అన్న డౌట్ ఉంటే అడగొచ్చు. వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ స్టీరియో ఉంది కదా, అందులో ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. బలరాజ్ సార్ ఫోన్ చేస్తున్నాను నేను. సార్ సార్ జాయిన్ అయితే తొందరనే స్టార్ట్ చేసి క్లోజ్ చేపించచ్చు. ఓకే సార్. అవును. Students, if you have any doubts, you can ask in any topic which we have covered so far. Hey, China.
సార్ సార్ ఎట్లాగో ఒక 10 minutes టైం తీసుకుంటా అన్నాడు మరి అవునా సార్? ఒకసారి ఓకే. ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అంతే సార్ 5:15 కి చేద్దాంలేండి. ఎందుకంటే 20 ఓకే. minutes ఉంది కదా. మళ్ళీ ఇక వెయిట్ చేయడం ముందుకు ఆల్మోస్ట్ ఒక 15 minutes ఉంది కదా. అవును, వీళ్ళు కూడా కాస్త రిలీఫ్ అవుతారు. ఓకే నాన్న, మీరు కూడా మళ్ళీ కొంచెం డేటా కూడా సేవ్ అవుతుంది కదా. సో ఎండ్ చేస్తున్నా నేను. అగైన్ యూ జాయిన్ విత్ ది సేమ్ లింక్ ఎట్ 5:15 విల్ స్టార్ట్. 5:10 కట్లా నేను స్టార్ట్ చేస్తాను. రైట్ సార్ మరి. ఓకే సార్, ఓకే.